రెడ్డి డౌన్ డౌన్ అందరు వీడియోలేనా? అందరు వీడియోలే. నేను అన్నదిరా నాయన, అందరు వీడియోలే. చెరువు చెప్పండి, ఎన్ని ఎకరాలు, ఎంత ఉంది చెరువు? ఇప్పుడు పారితే ఎట్లా? పెద్ద చెరువు? పెద్ద చెరువు సార్. నీళ్ళ బండరాలు ఉన్నాయి సార్, అక్కడ దాకా పోతాయి. ఆ కట్ట మట్టి తోయిందాక ఇక్కడ ఇక్కడ వరకు వస్తుంది. ఈ చెరువు ఏ చెరువు కానీ లింక్ ఉందా? ఉంది సార్. ఏ చెరువుకి? ఇప్పుడు ఇక్కడ పోయి మర్రి చెర్ల పడతాయి ఈ నీళ్ళు. మర్రి చెర్ల మా 17 ఎకరాలు సార్. 17 ఎకరాలు. నీళ్లు రాకుండా అక్కడ మొత్తం ఇరిగేషన్ ఉందా? ఇరిగేషన్ ఉన్నాయి. మొన్న వచ్చి ఎంక్వైరీ చేసుకుని మొన్న ఇరిగేషన్ వాళ్ళు వస్తే కూడా మీ ఐడి కార్డు చూపియండి, మీ ఐడి కార్డు చూపిస్తే లోపల రాదు అని అన్నారు బౌన్సర్. గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఎవడు బౌన్సర్ ఎవడు అసలు? వాడిని చూపి నాకు. ఆడు ఉరికినగా సార్, మీరు వస్తుంటే వాడే. ఇప్పుడు 56 మంది ఉంటారు సార్. మెయిన్ ఎంట్రన్స్ అది ఉంటుంది సార్, అక్కడ ఉంటారు వాళ్ళు 60-70 మంది ఉంటారు. వాళ్ళకి మొత్తం ఆడ తాగుడు అంతా అన్ని సార్. ఇప్పుడు రైతుల్ని లోపలికి రానియనప్పుడు వాళ్ళని ఎందుకు రానిస్తారు? రానిస్తారు సార్, వాళ్ళు రానిస్తారు. ఈ రైతులకు 0 సార్, వాళ్ళకేమో ఫుల్ 100%. బాజాప్తుకు లోపలికి వచ్చారు. వాడు ఏసీబీకి వచ్చి సార్, వాడు ఏసీబీకి వచ్చి వాడు ఏమంటారు, మీరు కొంతమంది చార్జ్ చేయనంట. వాడేమో లోపల ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తలేడు, వాళ్ళు అటు లోపలికి పంపించింది. ఇప్పుడు మనం తిరుగుతుంటే కూడా వచ్చి ఆల్రెడీ వాళ్ళు మనం చూడంగానే పారిపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు సార్. లేడీస్ 4 గంటలకు 7 గంటలకు ఫోటోలు దింపడం ఇబ్బంది పెడతారు. వాళ్ళకి 100% రైట్ మార్క్ సార్, మాకు 0 మొత్తం. ఈడ ఎన్ని కాంప్లీట్లీ అసలు షోలా వాళ్ళకు ఇంపి అంటే చేస్తారు. ఇప్పుడు మరి ఎర్రటైన ఎస్ఐ కొద్దిగా సిన్సియర్ అంటారు. సిఐ నిన్న మొన్న వచ్చింది సార్ ఆయన, రాఘవేందర్ రెడ్డి అంటే ఆయన. ఇంతకంటే 664 మనకి 664, 721 అనే సర్వే నెంబర్లో ఒక దాంట్లో 524 ఎకరాలు ఉంటుంది, ఒక దాంట్లో 72 ఎకరాలు ఉంటాయి. దాంట్లో మెజారిటీ అంటే 80-90% అగ్రవర్ణాల చేతిలో ఉంది కాబట్టి కొత్త సర్వే నెంబర్. ఇక్కడ కంపెనీలని లోపలికి రానిచ్చింది ఏ గవర్నమెంట్? మరి ఇప్పుడు మాట్లాడే హక్కు ఎక్కడిది? ఏం మాట్లాడుతుంది ఇప్పుడు బీఆర్ఎస్? వాళ్ళు ఏమన్నారు సార్, మా లోపల కొంతమంది రైతులు తీసుకెళ్ళి కూర్చోబెట్టి మీరు ఉండగా ఫెన్సింగ్ చేసిన అనేది వాళ్ళ వాదన. ఎవరు వాదన? బీఆర్ఎస్ వాదన. ఎవరుండగా? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు చేసినారు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు 12 ఏళ్ళు కదా, 12 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ భూమిలోకి వచ్చినాయా ఏమైనా కంపెనీలు? బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే డాక్యుమెంట్స్ అయిన ఉండే సార్, కానీ కబ్జా మా దగ్గర. కబ్జా మీ దగ్గర? మా దగ్గర డాక్యుమెంట్స్ ఏమైనా అప్పుడు దానికి ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయినాయా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లే కదా వాడు పొజిషన్ లోకి వచ్చి 2007లో రాజశేఖర్ ఉన్నప్పుడు మెయిన్ ఒరిజినల్ డాక్యుమెంట్ అప్పుడే ఒరిజినల్ డాక్యుమెంట్ అయింది. ఒరిజినల్ డాక్యుమెంట్ అయింది. కానీ మరి ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వాడిని నిలగొట్టాలి.
చేయలేదు సార్. పొజిషన్ వీళ్ళకి ఇప్పియాలి మరి బీఆర్ఎస్ చేయలే పని చేయలేదు అంటే ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ లో పాపం ఇది. రెండు పార్టీల పాపం ఆ? రెండు పార్టీలు చేసిన పాపంతో వీళ్ళ నోట్లో మన్నుపడింది మేము కూడా రైతుమే సార్. అదే అందరు ఇక్కడ రైతులందరి నోట్లో మన్నుపడింది రోడ్డు మీద పోయినాము గెలిచినప్పుడు పోదామంటే మాకు ఎవరు దారి చూపెట్టలేదు మమ్మల్ని దొరకలేదు. మరి వాడు ఓట్లాడడానికి వచ్చినప్పుడు ఏం చేసిర్రమ్మా ఇప్పుడు అంటున్నాం సార్ ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి మాకు ఇదే వీడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఆమె ఓట్లాడడానికి వచ్చింది కదా దానికి 10 మలకన పోతే మీ భూమి మీద మీరే దున్నుకోరు మీరే ఉండరు మీరు ఎక్కడ ఇంటికి ఆమె వచ్చి దున్నిచ్చిందా మిమ్మల్ని దగ్గరుండి కాదమ్మా మిమ్మల్ని మీ భూమిలోకి పంపించడానికి ఆమె మిమ్మల్ని మీ దగ్గర ఉండి మీ చేతితోటి మిమ్మల్ని భూమిలోకి తీసుకుపోయిందా ఎందుకు రాలే ఎందుకు రాలే చెప్పయింది కానీ మీ భూమిలో మీరు ఉండండి కాదమ్మా చెప్పిపోవడం కాదమ్మా రైతులందరినీ తీసుకుపోయి మీ భూమి కబ్జా మీకు ఇప్పించిందా అంటున్నా దేనికి ఇప్పించాలి రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నల్లూరి ఇంద్రనాథ్ రెడ్డి వచ్చి మా ఎంబడి జైలుకి వచ్చి ఈ కడిలని వలగొట్టి అరటి తోటలని తీసేసి మా పొజిషన్ మాకు ఇచ్చి నల్లూరి ఇంద్రనాథ్ రెడ్డి గారు ఈ మాజీ ఎంపీటీసీ ఏనుగు రామరెడ్డి గారు అందరు కలిసి మాకు అప్పుడు పొజిషన్ ఇప్పించి 2000 పోయినారు మళ్ళీ 2016 నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది ప్రాబ్లం అంతా మళ్ళీ మాకు అదే ఇప్పుడు 2017 నుంచి ప్రారంభమైందా సమస్య అగ్రిమెంట్లు అయితేనే అప్పుడు కాంగ్రెస్ ఒకరోజు జైలుకి వచ్చింది మా ఎంబడి నల్లూరి ఇంద్రనాథ్ రెడ్డి గారు అపోజిషన్ ఎమ్మెల్యే మలపేట అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకరోజు జైలుకి వచ్చింది మాకు అందరి మీద కేసు అయినాయి అది మొన్న అయిపోయింది కేసు అది ఏనుగు రామరెడ్డి గారు నాదరుగులు ఎంపీటీసీ వాళ్ళందరూ ఉండి బాగానే పొజిషన్ మీద ఉండి కడీలు గిళ్ళు అన్ని వలగొట్టి మా పొజిషన్ మాకు ఇచ్చి వెళ్ళిపోయారు ఇప్పుడు సవితా మేడం గారు ఉన్నప్పుడు రైతులందరినీ తీసుకుపోయి భూమిలోకి పొజిషన్ లోకి తీసుకొని పోయిందా ఎందుకు రాలే ఎందుకు కారణం ఏంటి ఆమె ఎమ్మెల్యే కదా అమ్మా ఆమె హస్తం ఉంది కాంగ్రెస్ హస్తం ఉంది రెండు హస్తాలు ఉన్నాయి ఆమె మీకు చెప్పుడు ఏందమ్మా ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఓట్లు వేసినప్పుడు ఆమె మిమ్మల్ని తీసుకుపోయి భూమిలోకి తీసుకుపోవాలిగా మీ భూమి ఎక్కడ ఎవడనొస్తే ఎగిరి ఎత్తితానండి అని చెప్పి మేడం దగ్గర బాధితులు లేకపోయి చాలా మా ఇబ్బందులు అన్ని చెప్పుకున్నాం సార్ మేడం అయినా కానీ స్పందించట్లేదు చెప్పాడు ఎంత ఇన్ఫర్మేషన్ ఆమె నోటీసులో ఉంది ఆమె పర్యవేక్షణలో జరిగినట్టు అనిపిస్తుంది బయటకు మాత్రం అపోజ్ చేస్తున్నది ఇంటర్నల్గా మాత్రం అంత ఒకటే ఉంది రాజశేఖర రెడ్డి గారి తరఫు నుంచి మాకు రాజశేఖర్ గారు మొన్న బట్టిసారి కూడా వచ్చింది సార్ ఏమని వెరీ రీసెంట్ దేనికి పోలీసులే వాళ్ళని అడ్డకి ఎవరి తరఫున వచ్చిండు మా రైతుల తరఫున రైతుల తరఫున వచ్చి ఇక్కడ చూద్దామని చెప్పేసి విడి చేద్దామని వస్తే పోలీసు వారు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మీరు ఇక్కడికి వస్తే ప్రభుత్వమే వచ్చి ఇబ్బందులు పాలవుతుంది ప్రోటోకాల్ ఇష్యూ వస్తుంది సార్ అని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి ఆ టెంపుల్ రాసింది కాగితం బాబు నువ్వు రాసింది సరే వాళ్ళు గవర్నమెంట్లో అనుకున్నప్పుడు ఏ ఆర్డర్ అయినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు ఇంత పెద్ద నష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇంకో విధంగా స్పందించాల్సి ఉండే కదా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆక్యుపై చేసుకున్న వెంచర్స్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి కూడా లోన్ తీసుకుంది సార్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఇదే ల్యాండ్ తాకట్టు పెట్టి వాళ్ళు కంపెనీస్ 50 కోట్లు ఒకరు 50 కోట్లు 50 ఎకరాలు బ్యాంక్ తాకట్టు పెట్టుకొని 50 కోట్లు తెచ్చుకోవడం సవితా రెడ్డి గారు ఎవరితో మాట్లాడుతుంది రైతుల మేము రేవంత్ రెడ్డి ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన పాత్రలో వచ్చిండి వీడికి రాలి పొంగులేటి ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చిందా పొంగులేటిదేనంట వాట 2007 లో చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డికి లెటర్ రాశారు సార్ ఈ లైన్స్ మీదనే 2007 లో గవర్నమెంట్ ఏపీఐఐసికి అప్పచెప్పమని చెప్తే చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ రైతులు 7 నుంచి దీని మీద టార్గెటెడ్ గా నడుస్తుంది ల్యాండ్ లో రైతులు వ్యవసాయం చేసింది
లోపల బయట కనిపించదు సార్, లోపల కూడా మొత్తం గోడ కనిపిస్తుంది సార్. ఎస్ఐని రమ్మనండి, ఎట్లా గోడ కడతాడు మరి? కోర్టులో ఉన్న గోడ ఎట్లా కడతాడు? ఇన్ఫెక్షన్ జరుగుతుంది. నాలానే హైకోర్టులో రిజల్ట్ అయినాక నాన్ అగ్రికల్చర్లో ల్యాండ్ కన్వర్షన్ కాదు, కన్స్ట్రక్షన్ చేయదు కదా సార్. అగ్రికల్చర్ ల్యాండ్లో పర్మనెంట్ కూడా కట్టనే కట్టారు. బందోబస్తు పడుతుంది సార్. అదే ఈ గోడ ఎట్లా కడతారని అడగాలి కదా. ఎస్ఐ రమ్మని, పోలీసులు రమ్మని. ఇట్లా అమ్మా, ఈ గోడను చూపించండి. ఏదా సిఐని రమ్మనండి. ఆ సిఐ సాబ్ ఇదిరావు, ఇందాక నన్ను ఆపిన సిఐని రమ్మనండి, తీసుకురాపు. ఎక్కడ? ఫోన్ చేసి రమ్మనండి. మాకు రైతులు లోపల రానిగారు సార్, వాళ్ళేమో గోడ కట్టడానికి పర్మిషన్ ఇస్తారు. అదే ఇప్పుడు అడుగుతాను. కోర్టులో ఉన్నప్పుడు అరే పోయి సిఐని తీసుకొని రాండి. నన్ను ఆపిండు కదా, నన్ను ఆపినోడు ఎట్లా గోడ కట్టించిండు మరి? ఎస్ఐ గోడ ఎట్లా కట్టించిండు? ఆ కారు ఎవరిది? అది ఎవరిది? ఎవడాడు? ఎవడు వాడు? కార్లో ఉన్నాడు ఇప్పుడు? రండమ్మా. అదే ఇప్పుడు ఆ సిఐ నన్ను కోర్టు ఆర్డర్ ఉంది, లోపలికి పోయే రైట్ లేదన్నాడు. గోడ ఎట్లా కడతాడు వాడు? గోడ ఎట్లా కడుతున్నా అంటున్నా? గోడ కట్టే రైట్ వానికి ఎక్కడిది? ఈ భూములల్లా కోర్టులో ఉన్నప్పుడు, స్టేటస్కో ఉన్నప్పుడు గోడ ఎట్లా కడతాడు వాడు? దానికి సిఐ సమాధానం చెప్పాలి. ఇంతమందిని లోపలికి రానియకుండా వాడు ఇంత లంగా పని చేసిండు కదా, మరి గోడ ఎట్లా కడుతున్నా అంటున్నాం మేము. నాకు ఇది సమాధానం చెప్పాలి. వాడు తీసుకురాని అంటున్నా. సిఐని పట్టుకురాని. అరే సిఐని పట్టుకురావా అంటున్నా.